మనం చూసుకున్నట్లయితే ఊహించని ట్విస్ట్ అనమాట. ఉద్యోగులకు సంబంధించి ఊహించని ట్విస్ట్ అని చెప్పుకోవచ్చు. నాకు మార్కులు వేయకపోతే మా తాత చేత నీకు చేతబడి చేస్తా. ఇది ఇటీవల 10వ తరగతి పబ్లిక్ పరీక్ష రాసిన ఓ విద్యార్థి సమాధానం. బాపట్ల పురపాలక ఉన్నత పాఠశాలలో 10వ తరగతి పరీక్షా పత్రాల మూల్యాంకనం నిర్వహించారు. తెలుగు సబ్జెక్టులో రామాయణం ప్రాశస్త్యం గురించి వివరించండి అన్న ప్రశ్నకు ఒక విద్యార్థి తగిన సమాధానం రాయకుండా తనకు మార్కులు వేయకపోతే మా తాత చేతబడి చేస్తాను అని రాయడంతో ఉపాధ్యాయుని అవాక్కయ్యారనమాట. వెంటనే జవాబు పత్రాన్ని పై అధికారులు కూడా చూపించారు. అయితే సదరు విద్యార్థికి 100కు 70 మార్కులు రావటం విశేషం అనమాట. మరో జవాబు పత్రంలో రామాయణంలో పాత్ర స్వభావం గురించి ప్రశ్నకు మందర శివాజీ మహారాజులను తీసుకొని దండకారణ్యానికి వెళ్ళింది అని రాయడంలో ఉపాధ్యాయులు అయితే విస్తుపోయారనమాట. అండ్ అక్కడ పాత్ర స్వభావం గురించి రాయమని ప్రశ్నిస్తే ఇక్కడ మందర అనేవాడు శివాజీ మహారాజు ఇక్కడ దండకారణ్యానికి తీసుకెళ్ళాడని చెప్పేసి రాయడంతో వీరందరూ అంటే లేనివి అయితే కల్పిస్తున్నారు. సో ఈ విధంగా ఉద్యోగులకు ఉపాధ్యాయులకు అందరికీ ముచ్చెమటలు అయితే పట్టిస్తున్నారు అన్నమాట విద్యార్థులు. సో మరి మీరేమంటారు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, మన ఛానల్ సబ్స్క్రైబ్